प्रातः स्मरामि हृदि संस्मृदात्मतत्त्वम् सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यम् तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. వేదాంత విద్యార్థి 3 స్థితుల నుంచి ప్రయాణం చేయాలి. మొదటిది శ్రవణము, రెండవది మననము, మూడవది నిధిధ్యాసనము. ఈ 3 అంశాలను మనం గడచిన తరగతుల్లో చూసాం. శ్రవణము మననము అయిన తరువాత నిధిధ్యాస ఏ విధంగా చేయాలి, అది ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఆ నిధిధ్యాస చేసేటప్పుడు ఏ విధమైనటువంటి భావాలు ఉండాలి, ఇవన్నీ చెప్తూ వాటికి సంబంధించినటువంటి సూచనలన్నింటినీ కూడా ఆచార్యుల వారు మనకు చెప్పడం జరిగింది. గడచిన తరగతిలో నిర్మలమైనటువంటి ఆకాశములాగా, ఆకాశం అన్నింటినీ తలలో పెట్టుకున్నప్పటికీ ఆకాశం దేనితోనూ సంబంధం లేకుండా ఏ విధంగా ఉందో అలాంటి ఏకదాత్మానం, ఒకటే అయినటువంటి ఆత్మను సదాభావయే, అలాంటి ఆత్మను ఎల్లప్పుడూ భావన చెయ్యి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 40వ శ్లోకంలో ఇంకొక అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఏమిటా శ్లోకం? రూపవర్ణాధికం సర్వం విహాయ పరమార్థవేత్ పరిపూర్ణచిదానంద స్వరూపేణ వతిష్ఠతే. పరమార్థవిత్, పరమార్థమైన దాన్ని అంటే అర్థం ఏమిటి? ఆత్మ అంటే ఆత్మను తెలిసినవాడు, ఆత్మవిద్ అంటే ఆత్మను తెలిసినవాడు. ఇక్కడ తెలిసినవాడు అన్నప్పుడు పూర్తిగా తెలిసినవాడు అని కాదు. ఆత్మ విషయంలో శ్రవణము మననము నిధిధ్యాస చేసి అటువంటి వాడు, చేస్తున్నటువంటి వాడు రూపవర్ణాధికం, వర్ణము ఇత్యాదులన్నింటినీ కూడా ఏం చేయాలి? సర్వం విహాయ, వాటన్నింటినీ వదిలివేయాలి. ఇక్కడ రూపవర్ణాధికం అన్నప్పుడు ఒక్క మాటలో మీరు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ. మన గురించి మనం చెప్పుకునేటివన్నీ కూడా ఆ వ్యక్తిత్వంలోకే వస్తాయి. అధికం అని అంటున్నారు కాబట్టి శారీరక, మానసిక, బౌద్ధిక వ్యక్తిత్వాలన్నీ కూడా అందులోకి వస్తాయి. ఏ ఏ అంశాలు మీలో ఉన్నాయో అవి నేను కాను అని వదిలేయాలి. దీనికి అనేక శ్లోకాలు మనకి చెప్పడం జరిగింది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూప శివోహం శివోహం అని నిధిధ్యాస చేసేటప్పుడు దానికి 2 భాగాలు ఉంటాయి. ఒకటి తీసేసేది, రెండవది కలుపుకునేది. తీసేది ఒకటి ఉండి కలిపేది లేకపోతే అది పూర్తి అవ్వదు. తీసేసే భాగం ఏమిటి? నేను దేహాన్ని కాను, నేను మనస్సుని కాను, నేను బుద్ధిని కాను. మరి ఇక్కడ జోడించాల్సింది ఏమిటి అంటే నేను శుద్ధ చైతన్యాన్ని, అహం ఆత్మ, అహం బ్రహ్మ. ఆ విధంగా రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆచార్యులు వారు మనకు చూపిస్తారు. మనం పైపైన రూపం ఏదైతే ఉందో దాని గురించి, అలాగే వర్ణాది ఆ పదం వాడినప్పుడు అక్కడ కూడా 2 అర్థాలు ఉన్నాయి. వర్ణము అన్నప్పుడు మొదటిది రంగు. రంగు కోసం ఎంత కొట్టుకు తెస్తారండి.
కాబట్టి దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. నీ కలర్ నాకు లేదు, చిన్నప్పుడు నేను ఎంత రంగుగా ఉండేవాడినో, ఇప్పుడు ఆ రంగు అంతా పోయింది, ఇప్పుడు నల్లగా తయారయ్యాను. అసలు దానివల్లే కదా ఇన్ని వానిషింగ్ క్రీములన్నీ కూడా మార్కెట్లో నడుస్తున్నాయి. అలాగా మీ యొక్క ఆ రంగు గురించి ఆలోచించవచ్చు, కానీ దానితోనే తాదాత్మ్యత చెందకూడదు. అలాగా వర్ణం అంటే అది. ఇంకొకటి వర్ణము అన్నప్పుడు జాత్యాభిమానం కూడా ఉంటుంది. మీరు నిధిధ్యాసలో కూర్చున్నప్పుడు, అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ జాతి అహంకారం ఏవి కూడా మనసులోకి రాకూడదు. రమణ మహర్షి జీవితంలో ఒక చక్కటి అంశాన్ని చెప్తారు. అలాంటివి మనం చదివినప్పుడు మనకి విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. మహర్షి యొక్క దగ్గర బంధువు ఆ ఆశ్రమానికి వచ్చారు. అక్కడ 2 పంక్తుల్లో వడ్డన చేస్తున్నారు. ఒక పంక్తిలో బ్రాహ్మణులు, ఇంకొక పంక్తిలో బ్రాహ్మణేతరులు కూర్చున్నారు. ఆ వచ్చిన బంధువు గాంధీ గారితో ప్రభావితమైనటువంటి వ్యక్తి. అందుకోసమే ఆయనేమో నేను బ్రాహ్మణేతర పంక్తిలో కూర్చుంటానని, వీళ్ళేమో బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోమని ఆ నిర్వాహకులు అనడంతో అలాగ వారి మధ్య ఏదో కొంచెం వాగ్వివాదం జరిగింది. అప్పుడు రమణ మహర్షి గారు ఏంటి విషయం అని అంటే, చూడండి మహర్షి, వీళ్ళు నన్ను బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోమంటున్నారు, నాకు అలాంటివి పట్టింపులేమీ లేవు, కాబట్టి నేను ఇటువైపే బ్రాహ్మణేతరుల వైపు కూర్చుంటాను అని అంటే, మహర్షులు వారు అంటారు, అలాంటప్పుడు నువ్వు అటు కూడా కూర్చోకూడదు, నాలాగా ఇటు మధ్యలో కూర్చో, నా పక్కన కూర్చో అని అంటారు. ఆ విధంగా అది ఎంత చక్కటి బోధ కదండి. కాబట్టి అభిమానం అంటే ఏదో గొప్పదనం అనే కాదు, ఏదో ఒక దానితో తాదాత్మ్యత చెందడం. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను, ఇలాగా తాదాత్మ్యత చెందితే అది వర్ణ అభిమానం. లేదా నేను గొప్పవాణ్ణి, నేను చదువుకున్నవాణ్ణి, ఆ విధమైనటువంటి అభిమానం కూడా నీకు ఉండకూడదు. ఏ విధమైనటువంటి అభిమానము ఉండకూడదు. ఎందుకు? నువ్వు ఆత్మ అంటే నిర్గుణ, ఏ గుణము లేనటువంటిది. గుణం అన్న తర్వాత, నిర్గుణము అన్న తర్వాత ఇక మాట్లాడడానికి లేదు. పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు, ఇక ఏమీ ఉండదు, ఏ గుణము ఉండదు. ఇప్పుడు బ్రహ్మలో ఆ చైతన్యం ఎంత పెద్దగా ఉంటుంది అంటే, సాధారణంగా మనస్సు అనుకుంటూ ఉంటుంది. అది నిర్గుణ చైతన్యము, శుద్ధ చైతన్యము అన్నప్పుడు అది పెద్దది కాదు, చిన్నది కాదు, తెల్లది కాదు, నల్లది కాదు, అది సమహ, సర్వత్రా సమము. కాబట్టి అలాంటి అభిమానాలన్నింటినీ సర్వం విహాయ, అన్నింటినీ వదిలేసి, అలా అన్నప్పుడు అర్థమేమిటి? అన్నింటినీ వదిలేసి సమాజంలో ఎవరు ఎలా పడితే అలా ఉంటే సమాజం నడిచేదిలాగా, అలాగా వదిలివేయడము అని కాదు. విచారణ చేసిన తర్వాత నేను అది కాదు అని తెలుసుకోవడమే. మరి ఇవన్నీ కూడా చేస్తున్నాం కదండి అంటే, ఏ విధంగా అయితే నాటకంలో పాత్ర వేస్తారో ఆ విధంగా నేను వ్యవహరిస్తున్నానే తప్ప అది నేను కాను. కాబట్టి ఆ పాత్రను నేను అయ్యేందుకు వీలు లేదు అని తెలుసుకున్నవాడై తీసేసినటువంటి భాగం ఇది. తీసేసినటువంటి భాగం. మరి కలుపుకునే భాగం ఏమిటి అంటే, పరిపూర్ణ చిదానంద స్వరూపేణ అహం సర్వజ్ఞాన స్వరూప
అన్ని జ్ఞానములు నా నుంచే కలుగుతాయి. కాబట్టి నేను జ్ఞానస్వరూపుడను. నాయందుయే ఏ విధమైనటువంటి వెలితి లేదు. పరిపూర్ణ. మళ్ళీ ఈ పదం కూడా చాలా గొప్పదండి. నాకు దేనితోనూ అవసరం లేదు. వ్యవహరించడం వేరు, అవసరం ఉండి వ్యవహరించడం వేరు. ఏది అవసరం లేదు అంటున్నారు అంటే, నేను ఆనందంగా ఉండడానికి దేనితోనూ అవసరం లేదు. గాఢ నిద్రలో నీకు దేనివల్ల ఆనందం వస్తోంది? ఏమీ లేదు. అయినప్పుడు కూడా ఆనందంగానే ఉంటున్నావు కదా. అక్కడ ఆ విధంగా ఏదో కోరిక వస్తేనే గాని నేను దుఃఖపడ్డం లేదు. ఒక ఆలోచన అది. నాకు ఇప్పుడు టీవీ లేదు అన్నప్పుడు దుఃఖం. ఆ ఆలోచన వచ్చినప్పుడే దుఃఖం. లేనప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. కాబట్టి ఆనందంగా ఉండడానికి ఏది అవసరం లేదు. దేనితోనూ పని లేదు. ఎందుకంటే అహం పరిపూర్ణ. శుద్ధ చైతన్యానికి దేనితోనూ పని లేదు. స్వతహాగా అది పరిపూర్ణ. అదే సత్. ఆ తర్వాత చిత్. అదే జ్ఞానస్వరూప. ఆ తర్వాత ఆనందస్వరూపేణ అంటే సచ్చిదానంద స్వరూపేణ అవతిష్టతి. నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపంలో నిలిచిపో. అంటే నీ మనస్సుని బుద్ధిని అందులో నిలపాలి. అయితే ఇది ఒక్క రోజులో అయ్యేది కాదండి. మీరు మళ్ళీ రేపు వచ్చి మీరు చెప్పారు కదండి, రాత్రి 2:23 నా మనస్సు సచ్చిదానందంలో నిలబడింది అంటే అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే దానికి మనము శ్రవణము, మననము, నిధిధ్యాస ఇవన్నీ కూడా చేయాలి. ఇక్కడ కొంతమంది ఆచార్యులు చెప్తారు, నాయనా నువ్వు సచ్చిదానంద బ్రహ్మం అంటూ ధ్యానం చేస్తూ నీ మొహం ఆమదం తాగిన వాడిలా పెడితే ఆ ధ్యానాన్ని నువ్వు ఏం చేయగలవు? కాబట్టి ధ్యానం చేస్తున్నప్పుడు అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదో ధ్యానం అన్నాం కదా అని కూర్చుని, కానీ ఆ ధ్యానానికి ఇది కూడా ముఖ్యమైనటువంటి విషయం. వేదాంత విద్యార్థికి సాధన చతుష్టయ సంపత్తితో పాటు ఎప్పుడు కూడా మొహం మీద చిరునవ్వు ఉండాలి. చిరునవ్వుతో ఉండేటి మొహం ఉండాలి అంటే మనం ఎవరినైనా కలిసినప్పుడు ఎదురైనప్పుడు నవ్వుతూ ఉంటాం. అలా కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఆ చిరునవ్వు నీ మొహం మీద ఉండాలి. అది సాధన. మీరు నాకు ఎదురయ్యారనుకున్నాను, అప్పుడు నవ్వుతారు. మీరే కాదు, ఎవరైనా సరే నవ్వుతారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీ మొహాన్ని ఒకసారి చూసుకోవాలి అద్దంలో. ఏమిటి నా మొహం ఇలా ఉన్నది అని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నవ్వుతూ ఉండడాన్ని అభ్యాసం చేయాలి. అయితే నవ్వుతూ ఉండమన్నారు కదా అని చెప్పి ఒంటరిగా కూర్చుని అహహహ అంటూ నవ్వడం కాదు. అప్పుడు మళ్ళీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అంటే చిరునవ్వుతో ఉన్నటువంటి మొహం ఎప్పుడూ కూడా ఉండాలి. అది చాలా మంచి సుగుణం అండి. దానిని వివేకానందుల వారు ఒక చోట అంటారు, ద ఫస్ట్ సైన్ దట్ ఏ పర్సన్ బికమింగ్ రిలీజియస్ ఈజ్ ద cheerfulness of his face. ఎంత గొప్ప విషయం చూడండి. మీరు అన్ని సాధనలు పక్కకు పెట్టండి, ఈ సాధన చేయండి. కానీ మనం ఇది మర్చిపోతాం. వాడు ఎప్పుడూ కూడా ఏడుపు మొహమే. అరే ఏం చేస్తున్నావురా అంటే సచ్చిదానంద ఆత్మని ధ్యానిస్తున్నాను. అప్పుడు అది వాడి వల్ల అవుతుందా? అవదు. సచ్చిదానంద ఆత్మను ధ్యానిస్తూ ఏడుపు మోహం పెట్టుకుంటే నువ్వు ఆనందం ఆత్మను ఏం ధ్యానిస్తావు? కాబట్టి ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా ఉండడం అలవరుచుకోవాలి.
కాబట్టి ఎప్పుడూ కూడా సీరియస్గా ఉండడం కాదు. ఒకటి సీరియస్గా ఉన్నాడు అంటే వాడు ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడు అని లెక్క. కొందరు మీరు గమనించండి, ఒంటరిగానే ఉంటారు కానీ చాలా సీరియస్గా ఉంటారు. అంటే వాడు కూర్చోవడానికి ఒంటరిగానే కూర్చున్నాడు కానీ వాడి చుట్టూ ఎన్నో పేర్చుకున్నాడు. ఒక్కడుగా ఒంటరిగా ఉండలేకపోతున్నాడు. ఎవరైనా ఉండి వాడి వల్ల దుఃఖం అంటే అర్థం ఉన్నది. ఒంటరిగా కూర్చుని నువ్వు ఎంత ఆనందంగా ఉండాలి. ఎవడు నిన్ను ఏమనేవాడు లేడు. కానీ మన పరిస్థితి ఏమిటండి? ఒంటరిగా కూర్చున్నా సరే ఆమదం తాగిన మొహమే. కారణం ఏమిటి అంటే మనస్సు అటు ఇటు పోతోంది. అలాగా మనస్సును పోనివ్వకూడదు. ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. సరే, ఏదో కష్టం వచ్చింది, కష్టం వచ్చినా సరే మనస్సుకు నచ్చజెప్పాలి. ఆ నచ్చజెప్పడం అన్నది మనమే చెయ్యాలి. ఎవ్వరూ ఏమీ చేయలేరండి. ఏ గురువు కూడా ఆ విషయంలో ఏమీ చెయ్యలేడు. గురువు మహా అయితే అన్నాన్ని కలిపి పెడతాడు, కానీ నమిలి మింగడం అన్నది మీ పనే కదా. ఇక అది కూడా మీరే నమిలి నోట్లో ఉమ్మండి అంటే పరమ దరిద్రంగా ఉంటుంది. భగవానుడు మనకి పళ్ళు ఇచ్చాడు కాబట్టి ఆ నమిలి మింగేటువంటి పని మనం చేయాలి. యూ కెన్ టేక్ ద హార్స్ టు ద వాటర్ బట్ యూ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్ అన్నట్టుగా గురువు మాత్రం ఏం చేయగలడు చెప్పండి? ఎవడైనా సరే ఏమీ చేయలేడు. దేవుడు దిగి వచ్చినా సరే ఏమీ చేయలేడు. అలాగే భగవంతుడు కూడా నవ్వేవాళ్ళనే ఇష్టపడుతూ ఉంటాడు. వేదాంతానికి వెళుతూ వాడు నవ్వును పోగొట్టుకున్నాడు అంటే వాడు వేదాంతం పేరుతో ఇంకెక్కడికో వెళుతున్నట్టు లెక్క. వేదాంతి రోజు రోజుకి ఎక్కువ నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు వాట్ తర్వాత సో వాట్ అనడానికి మిగతా వాళ్ళకి చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి వాడు నవ్వలేకపోతున్నాడు అంటే అర్థం ఉన్నది. కానీ నీకు వాట్ తర్వాత సో వాట్ అనేది వెంటనే వస్తుంది. అలా రావాలి కూడా. అది కనుక లేకపోతే చాలా కష్టం. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మొహాన్ని ప్రశాంతంగా పెట్టుకుని ఎవరు ఉన్నా లేకపోయినా సరే నవ్వుతూ ఉండండి. ఎవరైతే సచ్చిదానంద ధ్యానం చేయదలుచుకున్నారో వారికి చిరునవ్వు ఎప్పుడు ఉండాలి. దీన్ని ఆచార్యులు ఎందుకు చెప్తున్నారు అంటే అలా నవ్విన వారి యొక్క మనస్సు చాలా తేలిక పడుతుంది, తేలిగ్గా ఉంటుంది. అప్పుడు వాడు ధ్యానం చెయ్యగలడు. ఎప్పుడో నేను అన్నట్టు గుర్తు, బిఫోర్ ఎన్లైటన్మెంట్ లైటన్మెంట్ ఉండాలి. కాబట్టి మిమ్మల్ని మీరు మీ మనసుని తేలికపరుచుకోలేకపోతే ధ్యానం చేయలేరు. కాబట్టి మనసుని తేలికపరుచుకోవడం కోసం ఇవన్నీ నేను కాను అన్నది ఏది, నన్ను విచలితుణ్ణి చెయ్యలేవు అన్నది అభ్యాసం చేయాలి. ఆ విధంగా అభ్యాసం చేస్తే అనతి కాలంలోనే ఆ బ్రహ్మలో కూర్చుండిపోతావు. కూర్చుండిపోతావు అంటే అది ఎక్కడో ఉన్నది, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అని కాదు. ఇలా పదాల్లో చెప్పడం కుదరదు కాబట్టి అలా చెప్తారు. అలా చెప్పిన తర్వాత జ్ఞాతృజ్ఞానజ్ఞేయ భేద పరేనాత్మని విద్యతే చిదానందైక రూపత్వాత్ యతే స్వయమేవ తత్. ఇక్కడ వేదాంత ధ్యానానికి అన్య ధ్యానాలకి తేడా ఏమిటో చెప్తున్నారు. వేదాంత ధ్యానము అనబడేటువంటి నిధిధ్యాసకు
అన్య ధ్యానాలు అంటే వాటిని ఉపాసనలు అని అంటారు. వాటికి తేడా ఏమిటో చెప్పబోతున్నారు. వీటిల్లో తేడా ఏమిటి అంటే, సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేసేవాడు ఒకడుంటాడు. ఆ తర్వాత ధ్యానింపబడే వస్తువు లేదా విషయము, ఆ తర్వాత ధ్యానించడానికి ఒక పరికరం. ఊరికే ధ్యానం చేస్తాను అంటే కుదరదు కదా, దానికి ఒక పరికరం కూడా కావాలి. కాబట్టి ఇక్కడ ధ్యాతృ, ధ్యాన, ధ్యేయము అని ఈ త్రిపుటి, ఈ విభాగం ఉన్నది. ఇది ఎప్పటికీ ఉంటుంది. మీరు ధ్యానము దేని మీదైనా చెయ్యండి. ధ్యానించేవాడిని నేను ఒకడున్నాను, ధ్యానింపబడే వస్తువు ఉన్నది, ధ్యానము అన్నది కూడా ఉన్నది. ఈ మూడు కూడా ఉంటాయి అని ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద పరే ఆత్మని విద్యతే. ఆత్మ విషయంలో, ధ్యానం చేసిన ఆత్మ విషయంలో అంటున్నారు. ఇక్కడ ఆత్మ విషయంలో అంటున్నారు, మనం దాన్ని ధ్యానంలో కూడా పెట్టచ్చు. ఇక్కడ తెలుసుకునేవాడు, తెలియబడుతున్న వస్తువు, తెలిపే సాధనము అనేవి ఆత్మలో వాటి భేదం లేదు. మిగతా చోట భేదం ఉన్నది కానీ ఇక్కడ లేదు అని అంటున్నారు. ఇక్కడ తెలియబడు వస్తువు ఏమిటి, తెలుసుకునేవాడు ఏమైనా భేదం ఉన్నదా? ఉదాహరణకి నేను కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నాను, అప్పుడు కృష్ణుడు జ్ఞేయము, నేను జ్ఞాతను. అక్కడ విభజన ఉన్నది. కానీ ఇక్కడ నువ్వు ఎవరి మీద ధ్యానం చేస్తున్నావు? నీ మీదే ధ్యానం చేస్తున్నావు. అయితే ఇక్కడ ఇది పారమార్థిక స్థాయిలో చెప్తున్నది. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, నేను అనే జీవుడు మనసు అనే సహాయంతో అహం బ్రహ్మాస్మి అన్న ధ్యానం చేస్తున్నాను కదా అనంటే, ఇక్కడ పారమార్థిక స్థితిలోంచి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ధ్యానించేవాడు, ధ్యానింపబడే వస్తువు ఒకటే. కాబట్టి ఇక్కడ భేదం లేదు. అయితే మీరు అనొచ్చు, ధ్యానము అనేటువంటి ఆలోచన ఒకటి ఉన్నది కదండి అని అన్నప్పుడు, అహం బ్రహ్మాస్మి అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనాత్మ నుంచి బయటపడడం కోసమే. కాబట్టి అందులోంచి బయటకు వస్తూనే ఆ ఆలోచనలు కూడా పోతాయి. అర్థమవుతోందండి? ఇప్పుడు నేను కృష్ణుడి మీద ధ్యానం చేస్తున్నాను అంటే కృష్ణుడితోటి సంబంధం పెట్టుకోవడానికి ఆ ఆలోచన, కానీ ఇక్కడ ఆత్మతో సంబంధం పెట్టుకోవడానికి ఆలోచన అనేది కాదు. అలాంటిదేమీ లేదు. కాబట్టి ఇది అనాత్మను నివారించడానికి అది పోతూనే ఇది కూడా పోతుంది. ఇక్కడ అనాత్మ నుంచి బయటపడడం కోసమే అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. ఆ ఆలోచన ఏదైతే ఉందో అది బ్రహ్మ గురించి చెప్పడం కోసం కాదు, నేను ఇది కాదు అని చెప్పడం కోసం, అనాత్మ నుంచి విడిపడడం కోసం. కాబట్టి ఇక్కడ చిదానందైక రూపత్వాత్, అక్కడ చిదానందము అన్నది ఒక్కటే ఉన్నది. కాబట్టి ఆత్మను ఆబ్జెక్టిఫై అంటే ఏదో ఒక రకంగా చూపించడం అన్నది కుదరదు. మీరేదో వస్తువుని చూసినట్లుగా ఆత్మను చూడలేరు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అన్నప్పుడు ఆ చూడడానికి, వినడానికి కారణమే ఇది. కాబట్టి దీనికి ఎల్లప్పుడూ ఒక ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను. ఏమిటది? టార్చ్ లైట్లో బ్యాటరీ. ఆ టార్చ్ లైట్లో బ్యాటరీ వేసి చీకట్లో అన్ని వస్తువుల్ని చూస్తున్నాను. అప్పుడు మనకు అనిపించింది అనుకోండి, ఇందులో ఏ బ్యాటరీ సెల్స్ వాడారు,
దాన్ని నేను చూద్దాము అని చెప్పి చూస్తే ఆ చీకట్లో అవి కనిపిస్తాయా? కనపడదు. అందుకోసమే యన్మనసా న మనుతే, దేని ద్వారా అయితే మనస్సు పని చేస్తోందో, దేనినైతే మనస్సు తెలుసుకోలేదు, దాన్నే ఇక్కడ మనస్సు తెలుసుకోలేదు. మళ్ళీ ఇక్కడ తెలుసుకోలేదు అంటే తెలుసుకునేటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏదైతే స్వయంగా తెలియబడుతోందో దాన్ని తెలుసుకునే పని లేదు. కాబట్టి చిదానందైక రూపత్వాత్, సర్వత్రా ఉన్నటువంటి చైతన్యం యొక్క స్వరూపం చిదానందం, అది అవడం చేత దీప్యతే స్వయమేవా, తనకు తానుగా ప్రకటింపబడుతుంది. ఇది ధ్యాన ఫలం కాదండి. కాబట్టి కొంతకాలం ధ్యానం చేసిన తర్వాత దాని యొక్క ఫలితంగా ఆత్మ అన్నది మీకు దొరుకుతుంది అన్నది కాదు. మీ స్వరూపమే అది. ఇది అనాత్మతో తాదాత్మ్యం మనకు ఉండడం చేత అది పోగొడుతుంది. అలా పోగొట్టినప్పుడు ఏ స్థితి వస్తుంది అంటే, నేను జ్ఞాతను కాను, జ్ఞేయము కాదు, జ్ఞానము కాదు, ఏది కాదు అంటే అర్థం ఏమిటి? అహం శుద్ధ చైతన్య, జ్ఞానవర్జిత జ్ఞానహీన చేత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం అని రమణ మహర్షులు వారు ఉపదేశసారంలో అంటారు. జ్ఞానము లేదు, అజ్ఞానము లేదు, తెలుసుకునేది లేదు, తెలియబడేది లేదు. ఉన్నదంతా ఆ శుద్ధ చైతన్యమే. కాబట్టి ఈ ధ్యానంలో అంటే నిధిధ్యాసలో పరిమితులు మీకు ఉండవు. అది మిమ్మల్ని ఎక్కడా కూడా ఇరికించదు. ఇదంతా కూడా అనాత్మను తీసేయడం కోసమే. ఇప్పుడు ఒక వ్యక్తి విగ్రహాన్ని చెక్కుతూ ఉంటే విగ్రహాన్ని చెక్కడం కోసం కాదు, విగ్రహంలో కాని దాన్ని తొలగించడం కోసం. ఒక ఉలి సుత్తి పట్టుకుని విగ్రహాన్ని చెక్కుతున్నాడు అని అనుకోండి. మొదట్లో పెద్ద పెద్ద వాటినన్నింటినీ కూడా సుత్తితో కొట్టి తీసేస్తాడు. అప్పుడు ఒకలాంటి రూపం, ఒక మాదిరి రూపం వస్తుంది. ఇక్కడ కూడా శ్రవణంతో ఒకలాంటి రూపం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సన్ననైనటువంటి ఉలి లాంటి దాన్ని తీసుకుని మళ్ళీ కొడతాడు. అప్పుడు ఇంకొంచెం రూపం వస్తుంది. ఆ తర్వాత ఇంకా కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా స్పష్టంగా అవడానికి ఇంకొక పరికరాన్ని దేన్నో తీసుకుని అవన్నీ వచ్చేలాగా చెక్కుతాడు. అంటే అక్కడ అక్కర్లేని భాగాలన్నింటినీ తీసి పారేస్తాడు. ఆ విధంగానే ఇక్కడ శ్రవణంలో ఏం జరుగుతుంది అంటే పైన ఇవన్నీ పోతాయి. మొదట్లో వచ్చిన రూపం ఎలా ఉంటుంది అంటే కృష్ణుడి విగ్రహాన్ని చెక్కుతున్నాడేమో, ఓహో కృష్ణుణ్ణి చెక్కుతున్నాడా అని మనకు అనిపిస్తుంది. స్పష్టంగా ఉండదు, కానీ అలా అనిపిస్తుంది. ఆ విధంగానే మనకు కూడా శ్రవణం చేసిన తర్వాత ఒక రూపం, నేను కూడా బ్రహ్మమేనేమో అని అనిపిస్తుంది. లేకపోతే నేను బ్రహ్మాన్ని కూడా అనేనా అనిపిస్తుంది. ఆ తర్వాత మననంతో ఏమవుతుంది, ఇంకొంచెం స్పష్టమైనటువంటి రూపు వస్తుంది. ఆ తర్వాత నిధిధ్యాసలో కూర్చున్నప్పుడు ఏవేవి నువ్వు కాదు దాన్ని అది తీసేస్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నది ఆ విధంగా నిధిధ్యాస చేసినప్పుడు హరత్యా విద్యా విక్షేపాన్ అని చూసాం కదా, అది ఏది కాదో దాన్ని తీసేస్తుంది. అయితే ఇప్పుడు ఆ కృష్ణ విగ్రహాన్ని చెక్కడం జరిగిందా, లేకపోతే అప్పుడు అది ప్రకటించబడిందా? ప్రకటింపబడింది. అదేవిధంగా మీకు ఆత్మ సృష్టింపబడలేదు, ప్రకటింపబడింది. ఆ ప్రకటింపబడన ముందు ఆ విగ్రహం ఎక్కడ ఉంది అంటే రాయిలోనే ఉన్నది. అనవసరమైన వాటిని కూడా చేరి ఉన్నది. దాన్ని తీసేయగానే నాయనా నువ్వు ఈ విధంగా చెయ్యి, ఆత్మధ్యానం చేసినప్పుడు అన్నీ విలీనం అవుతాయి, శుద్ధ చైతన్యమే మిగులుతుంది అని చెప్పి
దీప్యతే స్వయమేవ, అది తనకు తానుగా ప్రకాశిస్తుంది. ఎలాగ ప్రకాశిస్తుంది అంటే కృష్ణ విగ్రహం లాగా. మీరు కృష్ణ విగ్రహం కాని దాన్ని తీసేస్తే కృష్ణుడు ఏ విధంగా ప్రకటితమయ్యాడో, కృష్ణ విగ్రహం తనకు తానుగా ప్రకాశిస్తున్నట్టుగా అలాగా ఇది ప్రకాశిస్తుంది. ఇక్కడితోటి నిధిధ్యాసన కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి 42వ శ్లోకం నుంచి దాదాపు చివరి దాకా ఆత్మబోధ యొక్క ఫలం ఏమిటో చెప్తారు. అయితే మీరు అడగచ్చు, ఇదంతా ఎందుకండి అంటే ముక్తి కోసమే. ఆ ముక్తి ఎలా వస్తుంది అంటే సడన్గా రాదు. 1వ స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి ఇలా చెప్పుకుంటూ వస్తారు. తర్వాత ఒక వ్యక్తి ఎలాగ ఉన్నతుడవుతున్నాడు అన్నది చెప్తారు. 42వ శ్లోకం. ఏవమాత్మారణౌ ధ్యాన మంథనే సతతం స్కృతే ఉదితావగతిర్జ్వాలా సర్వజ్ఞానేందనం దహేత్. ఇక్కడ ఆత్మజ్ఞానం యొక్క ఫలం ఏమిటో చెప్తున్నారు. ఏమిటది? ఉట్టి మోక్షం. ఇది కొంతమందికి నచ్చదు. వాడు అంటాడు, నాకు ఆ మోక్షం అక్కర్లేదండి, నాకు దాంతో ఏం పని ఉంది, దాని మీద నాకు ఆసక్తి లేదు అని అంటాడు. మనం హిందువులము, హైందవ ధర్మాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి మోక్షము అని అంటాం. అయితే మామూలు వాళ్ళకి ఏమని చెప్పాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. మన సిద్ధాంతం ఏమిటి అంటే మొదట జీవన్ముక్తి, దాని తర్వాత విదేహముక్తి. అలాంటప్పుడు వాడు అడుగుతాడు, అసలు జీవన్ముక్తి అంటే ఏమిటండి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నాం కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాకు ఈ వెలితి ఉన్నది, ఇది నాకు కావాలి, అది లేదు అన్న స్థితి నుంచి నేను పూర్ణుడను, నాకు ఏమీ వెలితి లేదు, నాకేమీ అక్కర్లేదు అన్న ట్రాన్స్ఫర్మేషన్, దానినే జీవన్ముక్తి అని అంటారు. జీవించి ఉండగానే, శ్వాస ఆడుతూ ఉండగానే, ప్రారబ్ధం పనిచేస్తూ ఉండగానే ముక్తి. ప్రారబ్ధం పనిచేస్తూ ఉండగానే ముక్తి అంటే ప్రారబ్ధం తన పని చేసుకుంటూ పోతుంది, కానీ మీరు ముక్తులైపోతారు. ఇప్పుడు ఆ ప్రారబ్ధం అనే నాటకంలోని నవ్వులు మీకు అంటవు, ఏడుపులు మీకు అంటవు, ఏదో వెలితి ఉన్నది అన్న భావన మీకు కలగదు. ఆ విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడైతే మీకు ఏ వెలితి ఉండదో, ఏ స్థితిలో అయితే మీరు ఇవ్వడమే కానీ తీసుకోవడం చెయ్యరో, ఆ స్థితిలో మీరు యాక్టివ్గా ఉంటారు, ప్యాసివ్గా ఉండరు. ఆ విధమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. దాన్ని ఇక్కడ చెప్తూ ఏవం అంటే ఇప్పటిదాకా ఏ విధంగా అయితే చెప్పబడిందో. ఏం చెప్పారు? శ్రవణము, మననము, నిధిధ్యాసలు ఇప్పటిదాకా చెప్పినట్లు చేస్తే ఏవం ధ్యానమథనే సతతం కృతే. ఈ నిధిధ్యాసన అన్నది సతతము చెయ్యాలి. సతతము అన్నది చాలా ముఖ్యమైనటువంటి పదం. మండలం పాటు చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. సతతము చెయ్యాలి. ఎప్పటిదాకా చెయ్యాలి అంటే ఎప్పటిదాకా అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాలేదో అప్పటిదాకా చెయ్యాలి. డాక్టర్ని మీరు అడిగారు అనుకోండి, ఈ మందులు ఎప్పటిదాకా వేసుకోవాలండి అంటే ఆరోగ్యవంతుడివి అయ్యేంత వరకు వేసుకోవాలి అని అంటాడు. ఇది కూడా అంతే. నన్ను ఎప్పటిదాకా చెయ్యమంటారు అంటే మనలో చాలామందికి ఇదే గొడవ. ఇంకా మొదలు కూడా పెట్టలేదు. ఎప్పటిదాకా, ఎప్పుడైపోతుంది అని అడుగుతూ ఉంటారు. ఎవరినైనా సరే అడగండి, వేదాంత తరగతి నడుస్తోంది, 6:30కి మొదలవుతుంది అనేటప్పటికీ ఎప్పుడైపోతుంది అని అడుగుతారు. ఇంకా మొదలే పెట్టలేదు, ఎప్పుడైపోతుంది అంటాడు. నేను ధ్యానం అనంగానే ఎప్పుడు
ఎక్కడి దాకా చేయాలి అంటాడు. అలాంటి వాళ్ళకి ఇది కాదు. వాళ్ళకి ఆ 40 రోజుల కోర్స్ ఏదో ఉన్నది, అక్కడికి వెళ్ళమనండి. ఆ కోర్స్ అంతా అయిన తర్వాత వాడికి జ్ఞానోదయం అవుతుంది. ఏమని? ఈ కోర్సు వల్ల జ్ఞానోదయం అవ్వదు అన్న జ్ఞానోదయం అవుతుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి అని అడగకూడదు. ఎప్పుడు వస్తుంది అన్నది కూడా అడగకూడదు. మీకెప్పుడు వస్తుందో ఆయనకి ఎప్పుడు వస్తుందో అన్నది ఎవరు కూడా దాన్ని చెప్పలేరు. ఆల్రెడీ మీకు వచ్చేసిందో ఏమో, అది కూడా డౌటే. నేను అజ్ఞానంగా ఇదన్నీ చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఆ జ్ఞానం వచ్చేసిందో ఏమో. అలా అన్నప్పుడు మరి నాకు ఎప్పుడు వస్తుంది అన్నది ఎలా తెలియాలి అంటే, ఎప్పటిదాకా అయితే ఉన్నటువంటి కష్టాలు దుఃఖాలు ఇవి దుఃఖాలు కావు అని తెలిసిన నాడు మీకు జ్ఞానోదయం అయినట్టు లెక్క. దాన్ని ఎవరూ మీరు అడగక్కర్లేదు. మీ చుట్టూ వెనకాతలు ఏం లైట్ రాదండి, నడుస్తూ ఉంటే మీరు గాల్లో తేలరు. ఒకవేళ అలా గనక జరిగితే, అలా జరుగుతున్నట్టు మీకు అనిపిస్తే, నాకు ఒక మంచి సైకియాట్రిస్ట్ తెలుసు, ఆయనకి మిమ్మల్ని రిఫర్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూపించుకుందరు కానీ ఫీజులో కూడా కన్సెషన్ ఇప్పిస్తాను. ఒకసారి ఆయన్ని కన్సల్ట్ చేసి వదురుగాడి. కాబట్టి ఒక వేదాంత విద్యార్థికి నేను ఎప్పుడు జీవన్ముక్తుల్ని అవుతాను అంటే, ఎప్పటిదాకా అయితే ఈ కష్టాలు అవి కష్టాలే కావు అని తెలిసిన నాడు జీవన్ముక్తుడైనట్టు లెక్క. అవి నాకు తమాషాగా అనిపిస్తే, ఆ రోజున ఏ రోజునైతే అవి నాకు తమాషాగా అనిపిస్తాయో ఆ రోజు మీరు ముక్తులు. మీ భాషలోనే చెప్పాలి అంటే, మీ శరీరము మనస్సు బుద్ధులతో సహా అవి కూడా సినిమాలో భాగమని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మీరు ముక్తులు. మీరు ఒక సినిమా చూస్తున్నారు, అందులోని సన్నివేశాలన్నింటికీ కూడా మీరు సాక్షిగా చూస్తున్నారు. అప్పుడు ఈ మనోబుద్ధి అహంకారాలన్నీ కూడా అవి కూడా సినిమాలో భాగమే, ఈ జగత్తంతా కూడా ఒక సినిమాయే అని మీకు ఎప్పుడు అనిపిస్తుందో, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, బాగున్నప్పుడు అంతా బాగున్నప్పుడు అనిపిస్తుంది అలాగా. అప్పుడు కాదు, క్లిష్ట పరిస్థితుల్లో కష్టాలు వచ్చినప్పుడు అనిపించాలి. అర్జునుడికి ఎప్పుడూ కూడా నాలో ఇంత పిరికితనం ఉన్నది అని అనిపించలేదు. ఆయనకి తన వారు అని అనిపించేసరికి వారితో యుద్ధం చెయ్యాలి అంటే నేను యుద్ధం చెయ్యలేను అని అన్నాడు. ఆ విధంగా ఇతరుల విషయంలో కష్టాలు వచ్చినప్పుడు వేదాంతం బాగానే చెప్తాం. మీ విషయంలో మీకు వచ్చినప్పుడు, ఇక్కడ నేను చాలా ఎక్స్ట్రీమ్కి వెళుతున్నాను, మీ దేహం విషయంలో కూడా అని అంటున్నాను. ఇక్కడ దేహము అన్నప్పుడు మంచిని కోరుకునే మీ వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ఏం జరిగినా సరే, మీ హితులకు ఏం జరిగినా సరే, ఇదంతా నాటకమే అని అనుకున్న నాడు, ఇలా జరుగుతూ ఉంటుందిలే అని అనుకున్నప్పుడు, అయితే పైకి అలా అనకూడదు. పైన మీరు పాత్ర ఏమిటో, మీ పాత్ర ఏమిటో ఆ పాత్రను మీరు నటించాలి. వేదాంతం చదివిన వాళ్ళతో ఇదే సమస్య వస్తూ ఉంటుందండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇతరుల విషయంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళతోటి అంటూ ఉంటాడు, ఇదంతా నాటకం అండి, నిజం అనుకుంటున్నారా అని అంటాడు. అలా అనకూడదు. వాడికి కష్టం వచ్చినప్పుడు పర్వాలేదులేండి అని వాడికి స్వాంతన వచనాలు పలకాలి. కానీ లోపల ఇవేవి అంటకుండా ఉండాలి. రేపొద్దున్న అంతకంటే ఏదైనా ఎక్కువ కష్టం వచ్చినా సరే మీరు అలాగే జరుగుతూ ఉంటుంది అని అనగలగాలి. మనం మనల్ని చూసుకుంటూ ఉండొచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా
మనసులో అలజడి అవుతూ ఉంటుంది. మనసులో అలజడి అయితే సరే, మనకి ఏమీ అవ్వకూడదు. ఆ స్థితి రావాలి. ఆ స్థితి వచ్చేంత వరకు సకారాత్మకంగా, ఆ స్థితి వచ్చేంత వరకు నకారాత్మకంగా కాదు. నకారాత్మకంగా అలాంటి స్థితి వస్తుంది. నకారాత్మకంగా అంటే నెగిటివా అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా అంటూ ఉంటారు. అది మేము ఒప్పుకోం. ఎందుకంటే ఆ మందు పనిచేసేంత వరకు బ్రహ్మానందంగానే ఉంటాడు. ఆ మందు పనిచేయడం ఆగిందా, మళ్ళీ ఆ ఏడుపు మామూలే. అలా కాదు, ఇది సహజమైన స్థితి. ఆ డ్రగ్ ఎఫెక్ట్ లాగా ఇది మెడిటేషన్ ఎఫెక్ట్ కాదు. ఇది సహజమైన స్థితి. అందుకోసమే దీనిని నేను ధ్యాన ఫలము అని కూడా అంటలేదు. ఫలము అంటే మళ్ళీ అది ఒక స్థితి అవుతుంది. కానీ ఇది సహజ స్థితి. అది వచ్చేంత వరకు సతతము దీన్ని చేస్తూనే ఉండాలి. ఏం చెయ్యాలి? ధ్యానమథనే, ధ్యానంలో మదించడం అన్నది చేయాలి. ఎక్కడ చెయ్యాలి అంటే ఆత్మ అరణే. అంటే పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేసినప్పుడు అగ్నిని పుట్టించడం కోసం అరణి మథనం అని ఒకటి ఉండేది. అరణి అంటే ఒక చెక్క, అందులో చిన్న గుంట ఉంటుంది. అందులో కవ్వం లాంటి దాన్ని ఒకటి పెట్టి దాన్ని ఉత్తరారణి అంటే పైన ఉన్న అరణి, దాంతో గట్టిగా నొక్కి పట్టుకుని దానికి ఒక తాడు కట్టి మనం పెరుగు ఎలా చిలుకుతామో అలా చిలికితే కింద మంట పుడుతుంది. అప్పుడు దాన్ని యాగాగ్నిగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆత్మ అరణి అంటే ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. ఇక్కడ గురువు బోధ ఎలా చేస్తున్నాడు అంటే మనస్సు అనేటువంటి కింద అరణి, బోధ అనేటువంటి పై అరణితో గట్టిగా నొక్కి మధిస్తూ ఉండాలి. అలాగా భౌతికంగా చేయడం వల్ల భూతాగ్ని అక్కడ ఉత్పన్నమవుతుంది. ఇక్కడ మానసికంగా ధ్యానంతో చేయడం వల్ల జ్ఞానాగ్ని ఉత్పత్తి అవుతుంది. అందుకోసం అది యజ్ఞమే, ఇది యజ్ఞమే. ఇది జ్ఞాన యజ్ఞం. మీరు ఇప్పుడంతా చేస్తున్నది ఏమిటి అంటే జ్ఞాన యజ్ఞాన్ని చేస్తున్నారు. అక్కడ అగ్ని ప్రజ్వలిల్లుతుంది, ఇక్కడ కూడా అగ్ని ప్రజ్వలిల్లుతుంది. అది భూతాగ్ని, ఇది జ్ఞానాగ్ని. రెండు అగ్నిలే. ఇవేం చేస్తాయి అంటే భూతాగ్ని దేన్నైనా సరే దహిస్తుంది. ఇది జ్ఞానాగ్ని కాబట్టి అజ్ఞానాన్ని దహిస్తుంది. అలా గనక నువ్వు చేస్తే ఉదితాగవతిర్జ్వాల, అప్పుడు జ్ఞానజ్వాల ఉదయిస్తుంది. ఉదయించినటువంటి జ్వాల ఏం చేస్తుంది? సర్వాజ్ఞేనందనం దహేత్. ఇక్కడ మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇది దహిస్తుంది. సర్వ ఇంధనం అంటే అజ్ఞాన ఇంధనం. అజ్ఞాన ఇంధనం అంటే అజ్ఞానము, అజ్ఞానజన్య భావాలన్నీ కూడా అహం కర్త, అహం అజ్ఞాన, అహం భోక్త, అజ్ఞానం. ఆ తర్వాత ఏమో చెప్పినా సరే, అహం అని చెప్పిన తర్వాత ఏది చెప్పినా సరే అది అసత్యం. అహం అన్నదే సత్యం, మిగతావన్నీ కూడా అసత్యాలు. అలాగా అజ్ఞాన ఫలాలను, అజ్ఞానజన్య భావాలను అది దహిస్తుంది. ఇది ఒక ఫలం. ఇంకొక ఫలం ఏమిటి అన్నది తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా ఉంటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.